ఇప్పుడు నేను రైతుల గురించి చెప్తా. అసలు మన తెలంగాణ రైతుల గోసను ఏ పేపరోళ్ళు చెప్తలేరు, ఏ టీవీ ఛానలోళ్ళు చూపిస్తలేరు. ఎంతసేపు లొల్లులు పంచాదులే కావాలా ఈ టీవీలోళ్ళకు. అంతేగాని రైతు గోస వాళ్ళకు పడతలేదోళ్ళ. మరి ఎందుకు చూపిస్తలేరు? వాళ్ళకు రేవంత్ సార్కే తెలవాలి. మరి నాకు తెలియదు, నన్ను అడగద్దు, మీరే అర్థం చేసుకోవాలి. కానీ మన రైతులది ఒక తండ్లాట నానుల్ల స్కీముల ఇంతవరకు కరెక్ట్గా వచ్చింది లేదు. ఆనకాలం వచ్చింది కానీ ఏం ఫాయిదా? నీళ్ళతోని హరిగోస అంటే హరిగోస అవుతుంది. ఎరువులు దొరకక రైతులు తండ్లాడుతాండ్రు. మళ్ళీ 10 ఏళ్ల కిందటి చీకటి రోజులు వచ్చినట్టే కొడుతున్నాయి నాకైతే. నేను ఇట్లా కూర్చొని చెప్పుడు కాదు, మీరు చూడాలి మన రైతుల గోస ఎట్లున్నది అన్నగా పెట్టువే. ఇగో గిదొక్కటి చూడుర్రి, షేపాటి పాలన మన రైతుల పరిస్థితి ఎట్లున్నదో మీకే అర్థమవుతుంది. ఇక నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇగో ఇది మన రైతుల గోస. జత్యాల జిల్లా రందాముని పిల్లల నీళ్లు మోసుకొచ్చి పంటకు వత్తాండ్లు. ట్రాన్స్ఫారములు ఖరాబ్ అయిపోయి 10 రోజులు అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా దేకినోడలేడు. మరి చూసుకుంటుంటే పని ముంగడ పడుతుందా? అందుకే వీళ్ళు బిందెల నుంచి నీళ్లు మోసుకొచ్చి వత్తాండ్లు. జయశంకర్ జిల్లాలో కూడా సేమ్ ఇదే కథ. ఈడాడని కాదు, అంతట గిట్లనే ఉన్నది. కొందరు బిందెలతో నీళ్లు పోతుంటే ఇంకా కొన్ని జాగాలలో ట్యాంకర్లతో నీళ్లు పోతాండ్లు చేన్లకు. కాళేశ్వరం నీళ్లు పారితే గిట్లుండునా కథ. ఆ ప్రాజెక్టు మీద లేనిపోని కోపం పెట్టుకొని రైతులను గోసముచ్చుకునుడు కాకుంటే ఇంకేంటిది మరి. ఓ దిక్కు నీళ్లు లేక తన్లాడుతుంటే ఇంకో దిక్కు యూరియా బత్తలు కూడా సర్కార్ సప్లై చేస్తలేదు. యూరియా లేకుంటే వ్యవసాయం ఎట్లా చేసుడు? హగజూడు రీడా. యూరియా కోసం జనము లైన్లలో నిలబడ్డే కాదు, చెప్పులను ఆధార్ కార్డులను పెడుతురు. లైన్ల కోసం లొల్లులు జవడాలు. అసలు వానాకాలం వస్తుందంటే యూరియా రైతులకు ఎందుకు అందుతలేదుల్లా? బత్తాలన్నీ ఎటుపోతున్నాయి? 10 ఏళ్ల తర్వాత గీ చెప్పులు కారట్లు లైన్లలో కనబడుడేంది? తెలంగాణ వచ్చినాక ఎన్నడన్నా గిట్లా చూసినామా మనము? గింత అవస్థ పడ్డమా? ఈ చేయిపాట అధికారంలోకి రాగానే రైతుల పరిస్థితి గిట్ల అవుతుంది. యూరియా కోసము కోడి కుయ్య కంటే ముందే వచ్చి ఇట్లా కంటల కమాన నిలబడితే ఇక ఇల్లు తిండి ఎట్లా టికాని ఎట్లా? వ్యవసాయం పనులు ఎట్లా చేసుకోవాలి? లేకొచ్చి పోయి ఎండలో ఇంత కష్టపడి చెమటలన్నీ పోతారంగా కూర్చొని ఉంటాను సార్. మరి ఈ ఇబ్బంది మాకేంది? ఈ పిండి కట్టాలు వస్తాయా? మీ వ్యవసాయం చెయ్యాలనా వద్దా? ఈ గోసలేంది? ఈ పరిస్థితి ఏంది? మా బతుకులేంది? పొద్దుగాల చీకటితో వచ్చినాం. ఇక ఇప్పుడు ఆ తిండి లేదు దిగాను లేదు. 9-10 అయితే అంది టైం. అయ్యే బస్తాలు ఎవరు ఊరుకు వాళ్ళకు పంపిస్తే కార్ల పంట అన్న ఎవరు ఊర్లో వాళ్ళు తీసుకుంటాం కదా. ఇప్పుడు బండ్లు ఉన్నోళ్ళు బండ్లు వేసుకొని వచ్చిండ్రు, కారు ఉన్నోళ్ళు కార్ల మీద వచ్చిండ్రు, మళ్ళీ లేని వాళ్ళు నడిచి వచ్చిన అక్కడ బస్ దిగి ఈడ ఆటో దిగి ఆడ దిగి వచ్చేటానికి ఈ టైం అవుతుంది. మరి ఇప్పుడు ఇంకా సాయంత్రం ఇంకా ఏ టైం వరకు కూర్చో అన్నావు? తిండి లేదు దిగాను లేదు. మరి మాకు మళ్ళీ పోయేటానికి ఏం లేదు. మాకు మళ్ళీ ఏం తెచ్చుకోవాలనో నెత్తిన పోసుకొని పోవాలన్నా ఏం చేయాలనో గోసాయి. ఇక వాన ఒకటి అంటే ఈ మందు బస్తాలు ఒకటి ఇంత పోసిన కర్రీ జొన్నలు ఇప్పుడు ఒక్కొక్క మొలకలు మొలవలేదా దానికి కోతులు కుక్కలు ఏరుకొని తింటా ఉంటే ఇంకా ఈ బస్తాల కోసం నిలదీసాయిడ. ఈ యొక్క సొసైటీకి 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పునుగొండ్ల దుబ్బగూడ నుండి కూడా రైతులు వచ్చి ఇక్కడ తెల్లారగట్ల 3 గంటలకు వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వంలో నెలకొన్న స్థితి ఉంది. మేము రైతుల రాజ్యం తీసుకొస్తాం, రైతుల పాలన తీసుకొస్తాం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈ రోజు రైతులు తిండి లేక ఈ యూరియా బస్తాల కోసం కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ఏజెన్సీ మండలాలలో ఉంది. చీకటత్తనే ఎల్తురు విలువ తెలుస్తుంది. అమాస నాడే పుణ్యమి చేసే పుణ్యం ఏందో అర్థమవుతుంది. మన రైతులు ఇప్పుడు గిదే అంటురు. అగర్సే కేసీఆర్ సారే గనక ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలుంటే గింత గోస పడకబోదిమి. ఎట్లనో గట్ల దండ్లాడి రైతులకు మేలు చేసేటోడు గిట్ల రోడ్ల మీదకి మాత్రం రానీకపోయేదని వాళ్ళే అంటురు. అగ చూడుర్రి.